అమిత్ షా పిలుపు కోసం చంద్రబాబు ఎదురుచూపులు. సాయంత్రానికల్లా సీట్ల సర్దుబాటుపై రానున్న స్పష్టత. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై విజయసాయిరెడ్డి ఎద్దేవా. 3 కాళ్ల కుర్చీ కూలిపోతుందన్న వైసీపీ నేత. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా మేడిగడ్డపై కార్యాచరణ. రైతులకు మేలు జరిగేలా చర్యలుంటాయన్న మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ. పార్టీ మారను, ఎంపీ టికెట్ వద్దన్న మేడ్చల్ ఎమ్మెల్యే. సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి. మహిళా దినోత్సవం రోజున ప్రధాని మోదీ ట్వీట్. ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్రావు వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక. 45 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు అధికారుల నివేదిక. కాకినాడ జిల్లాలో 3వ రోజుకు చేరిన మత్స్యకారుల ఆందోళన. పైప్ లైన్లను తొలగించాలంటూ బోటుకు నిప్పంటించి నిరసన. ఢిల్లీలో నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అందజేసిన ప్రధాని. యువ కంటెంట్ క్రియేటర్ ప్రతిభకు నిదర్శనమన్న మోదీ. బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారంపై సిద్ధు స్పందన. పంజాబ్ సీఎం మాన్ తనకు డిప్యూటీ సీఎం ఆఫర్ చేశారని వెల్లడి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి శోభ. భక్తులకు వీఐపీ దర్శనం కల్పిస్తున్నామన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. శివనామ స్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం. మల్లికార్జున స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. నాటో 32వ సభ్య దేశంగా స్వీడన్ ఎంట్రీ. మిత్రదేశాలు మరింత సురక్షితమన్న అమెరికా.